హాయ్ అండి. చాలామంది అడుగుతున్నారు. మీరు లైనింగ్‌ని ఎలా తడిపి, ఎలా ఆరబెడతారు? మీకు మంచి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది బ్లౌజ్‌కని. సో, నేను చెప్తానండి. ఫస్ట్ అయితే లైనింగ్‌ని ఒక 10 నిమిషాలు నానబెట్టేసి ఆరేసాను. ఆరేసిన తర్వాత వాటర్ అంతా పోయి జస్ట్ కొంచెం తడి ఉంటదనమాట. ఇలా చేత్తోటి పట్టుకుంటే తడి అనిపిస్తది. ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు తీసుకొచ్చేస్తానండి. తీసుకొచ్చేసి ఇలా నీట్‌గా ఐరన్ చేస్తాను. ఆల్రెడీ లైట్‌గా తడి ఉంది. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. ఇంత తడి మీద ఐరన్ చేస్తే షాక్ వస్తది కదక్క అని. రాదండి. షాక్ అనేది అస్సలు రాదు. ఎందుకంటే జస్ట్ లైట్‌గా తడి ఉంటుంది అంతే. అంటే కింద పెట్టినా కూడా మన చేతికి అంటుకోదనమాట. అలా ఉంటుంది. ఇప్పుడు నీట్‌గా పెట్టేసుకొని కాటన్ మీద ఆప్షన్ పెట్టుకోండి. చూడండి పొగలు ఎలా వస్తున్నాయి చూసారా? ఈ టిప్ అనేది నేను ఎప్పుడు వాడతానంటే మనకి మంచి ఫినిషింగ్ వచ్చిన బ్లౌజ్ వచ్చిందనుకోండి. అంటే మోడల్ బ్లౌజ్ వచ్చింది. పైగా బొటిక్ వాళ్ళ దగ్గర కుట్టించుకునే వాళ్ళు మన దగ్గరకొచ్చి కుట్టించుకుంటున్నారు. అలాంటప్పుడు నేను ఈ టిప్ అనేది బాగా వాడతాననమాట. ఎందుకంటే వాళ్ళని దాటుకుని మన దగ్గరొచ్చారంటే, మన మీద ఎంతో నమ్మకం ఉంటేనే కదా వచ్చేది. అలాంటప్పుడు ఈ టిప్స్ వాడామనుకోండి, అక్కడి నుంచి వచ్చేవాళ్ళు కూడా మన దగ్గరికే వస్తారండి. అక్కడికి వెళ్ళేవాళ్ళు కూడా. సో, అందుకని చెప్పేసి నేను ఈ టిప్ అనేది బాగా యూజ్ చేస్తాను. చూడండి ఎంత బాగా నీట్‌గా వస్తదంటే, ఇప్పుడు ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా చూపిస్తాను. ఇది మోడల్ బ్లౌజు. హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్. అంటే ట్రెండీగా నడుస్తున్న హ్యాండ్స్. బ్యాక్ వచ్చేసి కట్ వర్క్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఎలాగా కట్ చేయాలి ఏంటనేది కూడా ఇప్పుడు వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి ఐరన్ చేస్తున్నాను. చూసారా? అలా పొగలొస్తాయి కదా! పొగలు రావటం వల్ల మనకి లోపల ఉన్న తడంతా పోతుంది. మంచి నీట్‌గా వచ్చేస్తదనమాట. మామూలుగా మీరు బాగా ఆరిన తర్వాత ఐరన్ చేస్తే అంత నీట్‌గా ఉండదండి. ఇలాగా మొత్తం ఇంకా లాస్ట్ స్టేజ్‌లో ఉంటుందింకా. ఇంకొక 2 నిమిషాలుంటే ఆహ్, అది లైనింగ్ బ్లౌజ్ అనేది ఆరిపోతది. ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు తీసుకురావాలి. షాక్ అని ఏం కొట్టదు. కాటన్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి. చూసారా ఎంత స్టిఫ్‌గా వచ్చేసిందో నాకు. సో, దీన్ని పక్కన పెట్టేస్తాను. తర్వాతొచ్చేసి అది హ్యాండ్స్ కోసం తీసుకున్నాను. ఇది బాడీ పార్ట్ కోసం. హ్యాండ్‌కి లైట్‌గా కలర్ వచ్చింది. లైట్ కలరు. ఇది డార్క్ కలర్ అనమాట. సో, ఇప్పుడు దీన్ని ఇలా నీట్‌గా సగానికి ఫోల్డ్ చేసేసుకొని, ఎక్కడ ముడతలు లేకుండా మాక్సిమం ట్రై చేసుకోండి. ఇలాగా. ఇంకొక 2 నిమిషాలుంటే ఆరిపోతదండి. నేను అలా వదిలేసినా కూడా ఆరిపోను. ఒక 2 మినిట్స్ ఉంటే. కానీ ఐరన్ చేస్తేనే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గుంటుంది. ఇలాగే ఐరన్ చేస్తారంటండి బొటిక్స్‌లో కూడా. మామూలు ఐరన్ చేసేదానికన్నా ఇలాగ ఐరన్ చేస్తేనే మనకి బాగా స్టిఫ్‌గా ఉంటుంది. చూడండి పొగలనేవి ఎలా వస్తున్నాయి చూసారా? అంటే లైట్‌గా తడి ఉందన్నమాట. అంతుకుని వస్తున్నాయి. ఇలా మొత్తం కూడా నీట్‌గా ఐరన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా. ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు నేను మాట్లాడేదంతా కూడా ఎలాంటి ఎడిటింగ్ చేయలేదు. సో, 5 మినిట్స్ పట్టింది. 5 మినిట్స్ మీరు కేటాయించారనుకోండి ఫినిషింగ్ కోసము, అంతే బాగా మీరు కుట్టాలి కూడా. ఇంకా బొటిక్ వాళ్ళు వెళ్ళేవారు కూడా ఆగిపోయి మరీ మీ దగ్గరకొస్తారు. సో, నేనైతే ఈ టిప్స్ ఫాలో అవుతాను. అందరికీ ఫాలో అవ్వను. మిగతా వాళ్ళకి మాత్రం. అంటే వీళ్ళు కొంచెం మనీ కూడా అలాగే ఇస్తారండి. ఎప్పుడైనా సరే మనకి కష్టానికి తగ్గట్టు డబ్బులొస్తేనే దానికి ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వాలి. 150 రూపీస్ చేతిలో పెట్టిన వాళ్ళకి అవసరం లేదండి ఇంత మంచి ఇవ్వడము. జస్ట్ నేను ఐరన్ ఒకటే చేస్తాను. ఇది చూడండి. ఇలా నీట్‌గా ఐరన్ చేసేసుకుంటే సరిపోతది. ఇప్పుడు కాటన్ ఆప్షన్ మీద ఉంది కాబట్టి నాకు తొందరగా వర్క్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ ఐరన్ చేస్తాను. బాగా ముడతలు పడిపోయింది. సో, దానికి మాత్రం నేనేం చేస్తానంటే సిల్క్ మీద ఆప్షన్ పెట్టుకుంటాను. లేకపోతే కాలిపోతది. సో, ఇది కూడా అయిపోయిందండి. పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేసి ఇంకా మన దగ్గరున్న సిల్క్ ఉంది కదా! దాన్ని కూడా చూస్తాను. బాగా ముడతలుగుంటే దాన్ని కూడా నీట్‌గా కట్ చేస్తాను. నీట్‌గా ఐరన్ చేస్తాను. కట్ చేయను. నీట్‌గా ఐరన్ చేస్తాను. చూడండి. ఇది బాగా ముడతల కింద ఉంది కదా! సిల్క్ ఆప్షన్ మీద పెట్టుకోవాలండి. అదొక విషయం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కాలిపోతది. సిల్క్ ఆప్షన్ మీద పెట్టుకుంటే సరిపోతది. ఇలా నీట్‌గా ఐరన్ చేసుకోవాలి. చూసారు కదా! ఎలా చేశానో అలాగా. చూడండి ఎంత బాగా అయిపోతుంది చూసారా? ఇలా చేయటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది బావుంటుంది. ఇప్పుడు నేను కట్ చేసేటప్పుడు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా కూడా ఉంటుందండి. ఇదంతా కట్ వర్క్. బ్యాక్ వచ్చేసి కట్ వర్క్. ఫ్రంట్ వచ్చేసి మనకి నార్మల్ నెక్ మాట. ఆ నెక్ కూడా మనకి కట్ వర్క్ ఇస్తాం. ఇలా నీట్‌గా ఇలాగా నీట్‌గా ఐరన్ చేసేసుకోండి. సో, ఇది పక్కన పెట్టేస్తాను. ఇది కూడా అయిపోయింది.
తర్వాత వచ్చేసి ఈ బోర్డర్ కూడా నీట్గా చేసుకోవాలి. బాగా ముడతల కింద ఉంది. ఇది వచ్చేసి పఫ్ హ్యాండ్ కోసం శారీ నుంచి కట్ చేసిన క్లాత్. అయితే వీళ్ళు ఇంత కట్ చేశాను కదా, శారీ అనేది తక్కువైపోతుందేమో అని డౌట్ రావచ్చు. వాళ్ళు ఒక పీస్ అనేది జాయిన్ చేసుకుంటారంట, ఏదైనా పీసు. మళ్ళీ ఇలాంటి క్లాత్ దొరకదు కదా, అందుకని చెప్పేసి కొంచెం జాయిన్ చేసుకుంటాను, కట్ చేయమని చెప్పారు. అంతేనండి, అయిపోయింది. చూసారా, నేనైతే ఈ టిప్స్ అయితే ఫాలో అవుతానండి బొటిక్ లెవెల్ ఫినిషింగ్ రావడానికి. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మరీ తడి మీద కాకుండా జస్ట్ ఇంకో 2 మినిట్స్లో లైనింగ్ ఆరిపోతుంది అన్న టైంలో తీసుకొచ్చి ఐరన్ చేసుకోండి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే చేయండి, మీకు ఎలాగ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.